బ్రహ్మంగారి సిద్ధాంతం బ్రహ్మంగారు శిష్యులకి చెప్తాడంట. ఏమని? సిద్ధయ్యకి, సిద్ధయ్య అది కుక్క మాంసం తిన్నానంటే తిన్నాడంట. ఆ పద్ధతి గురువుకి మనము ఏమాత్రం అనుమానం రాకుండా ఆచరించినప్పుడే విచారణ చేసే శక్తి కలుగుతుంది. ఎప్పుడైతే విచారణ కలుగుతుందో అప్పుడు ప్రచన తానే జరుగుతుంది. ఎందుకంటే తాను కారణభూతుడై నీ కార్యము సకాలము నడుపుతాడు గురుమూర్తి. మరి కారణభూతుడు అంటే ఎప్పుడు ఎంతవరకు అంటే నీకు వాక్కు మనసు నీ దగ్గర నీకు ఉన్నంత వరకు అతను కారణభూతుడై ఉంటాడు. ఎప్పుడు నీవు తాను ఇద్దరు ఏకమైన, నీవు లేవు, శిష్యుడు లేడు, గురువు లేడు. అది ఎప్పుడు అంటే ఆరుడత చెందినప్పుడు, అంతవరకు కాదు. మన స్థితిగతులను మనం సరిపుచ్చుకొని గురుగారి దగ్గర పోయి వారు చెప్పినటువంటి అమృత వాక్కులను మనం విని ఆ పద్ధతిగా మనం నడిచి ఆచరించినప్పుడే వస్తుంది, కానీ అంతవరకు రాదు. వస్తేమి గురు కార్యక్రమం వచ్చినాము, పూజ చేసుకున్నాము, పొద్దున్న నుంచి సుప్రభాతం, లఘు పూజ, పుష్పాలంకరణ, మహాపూజ, జెండావిష్కరణ, తర్వాత మహాసభ వింటాము, తెల్లారితే ఇంటికి పోతాం. ఇంటికి పోయి మళ్ళీ మనం వ్యవహారం మనం చేసుకుంటామని సరిపోదు. అయ్యగారు చెప్పినట్లు ఏ రీతికైతే పశువు గడ్డి మేచి నెమరు వేస్తుందో ఆ పద్ధతిగా ప్రతి శిష్యులు గురువుగారు చెప్పినటువంటి 3 వాక్కులను ఎప్పటికీ తన మదిలోన నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చే వరకు దాన్ని అనుకుంటూనే ఉండాలి. ఏదో ఒక గంట కొద్దిగా పూజ చేసుకుంటుంది, కొబ్బరికాయ కొడుతుంది, ఇంకా అయిపోయి పూజ చేసుకుంటుంది, మన వ్యవహారం మనం చేసుకుంటామంటే అది కాదు. అది దైవానికి సరిపోతుందేమో కానీ ఈ సిద్ధాంతంలో ఎన్ని వ్యవహారాలు చేసినా, నీ వ్యవహారం చేసుకుంటూ ఉండినా అంతరమందు నీ మనసు దా గురి ఏ గురు లక్షణం గురుపై గురుగారి స్మరణపైనే ధ్యాస ఉంచి వ్యవహరిస్తే మన జన్మ సఫలమవుతుంది, లేకుంటే జన్మ సఫలం కాదు. మరి ఎన్నో జన్మలు ఎత్తి ఎన్ని కర్మలు అనుభవించినామో తెలియదు, ఎంతమంది కడుపులు కాల్చి వచ్చినామో మనకు తెలియదు. అయితే ఇప్పుడు వచ్చినాం కాబట్టి మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుతున్నాం. వెనక జన్మ ఏముందో ఎవరికి తెలియదు. వచ్చినాం, వచ్చి ఇక్కడ ఎచ్చి సస్య సరిపోతుందా? కాదు అని ఆచార్య సిద్ధాంత గురువు ఏం చెప్తున్నారు? అరే నాయన, శంకరప్రభు అంటాడు నేర్కొప్పుడు, కోటి జన్మములు ఎత్తి 100 కోటి దుఃఖములు అనుభవించి నాటి మాటలు అంటే ఆనాటి మాటలు తలుచుకుంటేవా నాటు నీ మదికి, లేకుంటే నీకు మాట్లాడదు. ఆనాటి మాటలు ఏమున్నాయి? గురువుగారు దాన్ని మీకు వివరిస్తారు. ప్రతి ఒక్క శిష్యులకి ఆ గురువుగారు వివరిస్తారు. నీవేమై ఉంటివి, ఎక్కడ ఉంటివి, ఎక్కడ నుంచి వస్తేవి, ఎక్కడికి పోతున్నావు, ఇదంతా కూడా గురువుగారు తమ శిష్యులకు వ్యక్తపరిచి జన్మాన్ని సార్థకత చేస్తాడు. అటువంటి గురువుని చేరి ఆ జన్మ సార్థకం మనం చేసుకోవాలి, లేకుంటే వచ్చి దండగా. మానవుడై పుట్టి పశువు మేలు మన వద్దు. ఎందుకంటే అది ఏమీ అడగదు. దానికి సంకల్ప సిద్ధి ఉన్నప్పటికి కూడా అన్నం పెట్టని అడగదు. యజమాని వేసినప్పుడే తినాలి. కానీ నీ దగ్గర సంకల్పం, గొప్ప జ్ఞానం పెట్టుకున్నావు, జ్ఞానేశ్వరుడు అయితే ఆకలి అయిందంటే అమ్మ ఆకలి అని తెలియతోనే భోంచేస్తున్నావు కదా. మరి ఇంత జ్ఞానం నీకు కలిగింది కదా. ఇదే జ్ఞానంతో దీనికన్నా ఇంకా శుద్ధ జ్ఞానం పోయి ఆ శుద్ధ జ్ఞానంలో గురువు గారిని పరిచయం చేసుకొని తన దగ్గర ఏమాత్రము గురువుకి ఇసుమంత అనుమానం రాకుండా గురువు గారి సేవ చేసినప్పుడు ఈ అచల సిద్ధాంతాన్ని జరుపుతారు. కానీ లేకుంటే అచల సిద్ధాంతం జరుపుకోరు. పేరుకి అచల సిద్ధాంతం, లేకుంటే పేరుకి అందరూ మాది. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉంటాయి, అందరూ కూడా అచల సిద్ధాంతం పేరు పెట్టుకునేది. నేను అక్కడక్కడ సభలు పోతున్నాయా చూస్తాను కదా, అందరూ అచలనట, అందరూ అచలలే. పోతే ఒక్క గురువు ఒక్క సాంప్రదాయం ఆచరిస్తుంది, సాంప్రదాయం చెప్తున్నారు. దైవ నిరసనం చేయడానికి తయారు లేదు.
ఈ సిద్ధాంతంలో దైవ నిరసన చేసిన ఒక్కటే ఈ ఆచార సిద్ధాంతం. దైవ నిరసన ఎప్పుడు చేయలేదో వారికి ఆచార సిద్ధాంతం సరిపోదు. ఆ పేరు కూడా పెట్టుకొని వాడుకోకూడదు. వాళ్ళు ఏ సిద్ధాంతంలో ఉండదు. మరి పేరు కొరకు గురువులై అంత దోచుకొని శిష్యులను ఏదో మభ్యపెట్టి వాళ్ళకి ఏదేదో బోధించి లేనివి పోనివి కల్పించి ఈ కాలక్రమ గర్భంలో అన్నది కూడా కలుపుతున్నారు కొంతమంది మతస్థులు. కాబట్టి అటువంటి మతము మనది కాదు. మనది ఆచార సిద్ధాంతం అంటే కదలిక లేనిటువంటి దాన్ని గురువుగారి దగ్గర మంచిగా విని ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి జనన మరణ భ్రాంతి రహితం ఏ సిద్ధాంతం లేదు, ఎవరు చేయలేదు. ఇది గంటపరంగా చెప్పవచ్చు. ఒక సిద్ధాంతము ఆచార సిద్ధాంతం, శివరామ దీక్షిత సిద్ధాంతమే సిద్ధాంతము, రాద్ధాంతం. ఇది గంటపరంగా చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సిద్ధాంతాల్లో మనం ఉండి జనన మరణ భ్రాంతి రహితము చేసుకొని మళ్ళీ జన్మ అంటుంటే వస్తామా లేదా సస్తామా మనకి తెలియదు. అది కొంతమంది అంటారు పుణ్యం చేస్తే మళ్ళీ వస్తాం మానవ జన్మ. చూసినావా మానవ జన్మ వచ్చేది? అది వస్తామో తెలియదు కానీ ఉన్నప్పుడు నువ్వు సత్యలోపలే నీ జన్మ మరణం భ్రాంతి రహితం చేసుకొని ఇక మళ్ళీ రానటువంటి స్థితిని పొందాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని విరమించుకుంటున్నా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకి జై. అదే మాదిరిగా అధ్యక్షుల వారికి కూడా ఏదైనా చిన్న పొరపాటు ఉంటే సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను.